హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాకోబార్ ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నామండి. ఐస్ క్రీమ్ అనగానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1/2 లీటరు పాలు వేసుకోండి. అలాగే అరకప్పు పాల పొడి, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, అరకప్పు డార్క్ చాక్లెట్, 4 టేబుల్ స్పూన్ల పంచదార. ఎక్కువగా వేయకండి, 4 టేబుల్ స్పూన్ 1/2 లీటర్కి సరిపోతాయి. అలాగే వీటన్నిటిని మిక్స్ అయ్యేలా చక్కగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి, లంప్స్ లేకుండా. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పై పెట్టేసుకొని గ్యాస్ని కాస్త సన్న సెగపై పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు వేడి చేసుకోండి. ఇప్పుడు మరో బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్ల పాలు, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని చక్కగా లంప్స్ లేకుండా కలుపుకోండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ కార్న్ ఫ్లోర్ లిక్విడ్ వేసుకొని నాన్ స్టాప్గా కలుపుతూ ఉండండి, లేకపోతే గడ్డలు కడతాయి. ఇలా ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా చిక్కబడటం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఇలా గరిటకు అంటుకునేలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లార్చుకుందాం. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్లలో మనం చేసుకున్న చాక్లెట్ లిక్విడ్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఒక 5 నుంచి 6 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. ఈ ఐస్ క్రీమ్ మౌల్ని నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ పెట్టండి. ఇది ఒక 150 గ్రామ్ చాక్లెట్ అండి. ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసుకొని, అలాగే స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మన చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాం. చాక్లెట్ని ఎప్పుడైనా డైరెక్ట్గా మెల్ట్ చేయకూడదు. ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో వేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ తీసుకొచ్చి మౌల్స్లో నుంచి బయటకు తీసుకుందాం. తీసుకోవడానికి అయితే చాలా ఈజీగా వచ్చింది. చూసారు కదా, చూడడానికి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు వీటన్నిటిని మౌల్స్లో నుంచి తీసుకొని వీటిని మెల్ట్ కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో ముంచి తీసుకోండి. చూసారు కదా, చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని 15 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అలాగే మిగిలినవి కూడా అలాగే చాక్లెట్లో ముంచి తీస్తే సరిపోతుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించిన పల్లీలండి. ఇవి సన్నగా కట్ చేసుకొని మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మనం చేసుకున్న చాకోబార్లు దీంట్లో అద్దేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సేమ్ ఇలాగే మిగిలినవి కూడా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి తీసేయండి. చల్లగా మన చాకోబార్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. పిల్లలకి ఇలా చేసి పెట్టి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.